అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిక్షనరీలోనే స్నేహం అనే పదానికి సరికొత్త అర్థాలు వెతుక్కోవాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే ఆయన మాటలు ఏ క్షణంలో ఎలా మారతాయో ఊహించడం, వర్షం ఎప్పుడు పడుతుందో చెప్పడం కంటే కష్టంగా మారింది. గత వారమేమో భారత్ మాకు జిగ్రీ దోస్త్, అత్యంత స్నేహపూర్వకమైన దేశం అంటూ కితాబు ఇచ్చిన ట్రంప్ తాత వారం తిరగకుండానే ప్లేట్ ఫిరాయించేశారు. ఏళ్ల తరబడి భారత్ అమెరికాను వాడుకుంది, మమ్మల్ని దోచేసింది అంటూ వైట్ హౌస్ వేదికగా కొత్త రాగం అందుకున్నాడు. ట్రంప్ గారి ఈ యూటర్న్ రాజకీయాలు చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. ఆయన మాటలు స్టాక్ మార్కెట్ సూచికల కంటే వేగంగా ఊగిసలాడుతున్నాయి అని సెటైర్లు పేలుస్తూ ఉన్నారు. వైట్ హౌస్ లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ తన మార్క్ ప్రసంగాన్ని దంచికొట్టారు. ఆ ప్రసంగ సారాంశం చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. భారత్ మాపై భారీగా సుంకాలు విధించింది. ఇన్నాళ్ళు మేం భారత్ నుంచి ఏమీ సంపాదించలేదు, వారే మమ్మల్ని వాడుకున్నారు. కానీ ఇప్పుడు రూట్ వేరే, ఇప్పుడు పరిస్థితి కూడా మారింది. మేమే భారత్ నుంచి బాగా డబ్బు సంపాదిస్తున్నాం. ఏదేమైనా భారత్ లో ఒప్పందం కుదిరింది, ఎందుకంటే మీ ప్రధాని మోడీ నాకు చాలా ఇష్టం, ఆయన నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ ట్రంప్ గారు దెబ్బేసేశారు. ఇదేంటి ఆయన అసలు ట్విస్ట్? నువ్వు నన్ను దోచేశావు, నా దగ్గర లాక్కున్నావు, కానీ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. ఇలాంటి లాజిక్ ఒక ట్రంప్కే సాధ్యం. ఉదయం లేస్తే పొగడడం, సాయంత్రానికి తిట్టడం, రాత్రికి డీల్ కుదుర్చుకోవడం, ఇలాంటి మాట్లాడడం, ఇది ఆయన స్టైల్ అనే చెప్పాలి. నిజానికి తాజా సుంకాల వివాదంపై అమెరికా సుప్రీంకోర్టు కూడా కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది. కానీ ట్రంప్ కు కోర్టుల లెక్కల కంటే తన సొంత టారిఫ్ లెక్కల మీదనే మోజు ఎక్కువగా ఉంటుంది. టారిఫ్ అనే పదం వినడమే ఆలస్యం. ఆయనలో ఉన్న బిజినెస్ మ్యాన్ నిద్రలేస్తాడు, వెంటనే పాత లెక్కలన్నీ తీసి కొత్త సమీకరణలను చెప్పిస్తూ ఉంటారు. భారత్ ఏళ్ల తరబడి అమెరికాను దోచేసిందంటూ ట్రంప్ ఘాటుగా వ్యాఖ్యలను అయితే చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు భారత్ విదేశాంగ శాఖ దీనిపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే డిప్లొమాటిక్ వర్గాలతో పాటు ట్రంప్ మనస్తత్వాన్ని బాగా స్టడీ చేసిన నెటిజన్లు మాత్రం లైట్ తీసుకుంటూ ఉన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మీమ్స్ పేరుతూ ఉన్నాయి. ఒకరోజు ఇండియా ఈజ్ గ్రేట్ అంటారు, మరుసటి రోజే ఇండియా టు అడ్వాంటేజ్ అంటారు. అసలు మీ స్టాండ్ ఏంటి తాత అని ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే ట్రంప్ ను క్రమం తప్పకుండా ఫాలో అయ్యే విశ్లేషకులు మాత్రం ఒకటే చెబుతున్నారు, కంగారు పడకండి, రేపు ఉదయం ట్రంప్ నిద్ర లేసేసరికి మూడ్ మారొచ్చు, మళ్ళీ భారత్ ను ప్రపంచంలోనే నెంబర్ 1 బెస్ట్ ఫ్రెండ్ అని కూడా పొగిడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఏదేమైనా ట్రంప్ మార్క్ స్నేహం అనేది భారత్ కు ఒక పట్టని అర్థం కానంత విచిత్రమైనగా తయారైందని మాత్రం వాస్తవంగా తెలుస్తుంది.